ఇద్దరు పిల్లలు పుట్టేసరికి నేను లిటరలీ అట్ హోమ్ మామ్‌ని అయిపోయాను. అంటే ఇంట్లోనే ఉంటూ నా ఇద్దరు పిల్లల్ని నేను చక్కగా చూసుకుంటూ నా పని నేను చేసుకోవడం. బీయింగ్ ఇండిపెండెంట్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎప్పుడో ఒకసారి బయటికెళ్ళే నేను మా యానివర్సరీ రోజు బయటికెళ్ళాము. ఫ్యామిలీ అందరం కలిసి మూవీకెళ్ళాము. దాని గురించి ప్రీవియస్ షాట్‌లోనే మాట్లాడాను. వాష్‌రూమ్ ఎంత బావుందని మా అత్తగారిని కూడా పిలుచుకొనొచ్చి చూపించాను. బట్ ఈ వాష్‌రూమ్ నా లైఫ్‌ని మార్చేసిందని చెప్పాను కదా! దాని గురించి చెప్తాను. పేజ్ చూడండి. అయితే 11th నవంబర్ మా యానివర్సరీకి మేము మూవీకెళ్తే 13th నవంబర్ మా వారి ఫ్రెండ్ పెళ్లి ఉంటే అక్కడికెళ్ళాము. చాలా రోజుల తర్వాత ఎథనిక్ వేసుకున్నానని తెగ మురిసిపోయాను. బట్ కట్ చేస్తే నా దిష్టి నాకు తగిలినట్టు 14th రోజే ఫుల్గా హై ఫీవర్. నాకు మాత్రమే కాదు, నాతో పాటు అర్హాన్కి. అయితే ఈ ఫీవర్ ఎందుకు వచ్చింది, ఎందుకు అంత వణుకు స్టార్ట్ అయింది, ఎలా అయింది, ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తెగ మురిసిపోయిన నేను ఆ వాష్రూమ్ బాగుంది అనుకొని ఆ వాష్రూమ్ యూస్ చేసినందుకు నాకు యూటీఐ అయిపోయింది. అంటే యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్. మనం అనుకుంటుంది ఒకటి, జరిగేది ఒకటి. ఎంత బాగుంది వాష్రూమ్ అని మురిసిపోయిన నేను ఆ వాష్రూమ్ యూస్ చేసిన తర్వాత సిక్ అయిపోయాను. అంటే చూడ్డానికి బాగుంది, కానీ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ బ్యాడ్. నాతో పాటు మా అర్హాన్కి కూడా హై ఫీవర్. బట్ బై ద గ్రేస్ ఆఫ్ అల్లా మా ఆమెకి ఏం అవ్వలేదు. అండ్ యు నో వాట్, మా ఇద్దరి కోసం తను కాన్స్టెంట్గా ప్రే చేస్తుండే. చూడ్డానికి చాలా చూడముచ్చటగా ఉన్నింది. ఒక తల్లిగా మన పిల్లలు సిక్ అవుతే మనకు తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. బట్ అప్పుడు నా ఇద్దరు పిల్లలు నా కోసం ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని చూసిన వెంటనే ఐ వాజ్ ఫీలింగ్ సో ఓవర్వెల్మ్డ్ అండ్ సో జాయ్. అండ్ నన్ను చూసుకోవడానికి మా మమ్మీ కూడా వచ్చారు. నా ఇద్దరు పిల్లల్ని నేనేం చూసుకుంటున్నానంటే తన కూతుర్ని చూసుకోవడానికి మా మమ్మీ వచ్చింది. అదేనేమో తల్లి ప్రేమ అంటే. నాకున్న జ్వరం అంతా మర్చిపోయి నా పిల్లల కోసం నేనుంటే మా మమ్మీ తన లైఫ్లో ఉన్నవన్నీ మర్చిపోయి నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసారు. దీని గురించి నేను ఫుల్గా వ్లాగ్ చేశాను, కింద ట్యాగ్ చేశాను, వీడియోని చూడండి. ఐఎమ్ ష్యూర్ మీరు తల్లిగా సిక్ అవుతే మీరు తప్పకుండా రిలేట్ అవుతారు. అండ్ ఇంకో విషయం నాకు ఎప్పుడు మైండ్లో వస్తుంది ఏంటంటే, ముందు నాకు జ్వరం వచ్చినా ఏం వచ్చినా అంత పట్టించుకునే దాన్ని కాదు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. నేను ఇంకా బ్రతకాలి, ఇంకా ఉండాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి, నాకేమైనా అయిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటనేది ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ది హెడ్ నడుస్తూనే ఉంటుంది. అందరు ఉన్నారు మా పిల్లలకి. మా వారు, మా మమ్మీ, మా అత్తగారు, మా అక్క వాళ్ళు, మా ఆడపడుచు అందరూ చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ తల్లిగా నేను లేకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి, ఎప్పుడైనా సరే బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఇది నడుస్తూనే ఉంటుంది. అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే మా పిల్లల్ని నేను చూసుకుంటూ నన్ను కూడా నేను చూసుకోవాలి, నన్ను నేను టేక్ కేర్ చేసుకోవాలి, మా పిల్లల కోసం నేను స్ట్రాంగ్గా వెనక్కి రావాలని. దీంతో మీరు కూడా రిలేట్ అయితే కామెంట్ చేసి నాకు తెలియచేయండి. మళ్ళీ కలుస్తాను. బాయ్.